చూడండి పిల్లలు చేయండి. నారింజకాయ నిన్ను చూడగానే యాక్షన్ చేయండి. శర్మిల నన్ను చూసి చేయాలి. అందరూ నన్ను చూసి చేయండి. నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది. తొక్క తీసి తిననా, తోన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను. తీయని నారింజ తింటే హాయ్ హాయ్. మళ్ళీ చేయండి. నారింజకాయ అలాగొండి చేయండి. ఇప్పుడు నన్ను చూసి యాక్షన్ చేయండి. హ్యారీ చేయండి. నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది. తొక్క తీసి తిననా. నా వైపు చూడండి. శర్మిల నిల్చోక్కడ. తొక్క తీసి తిననా, తోన తీసి తిననా, అబ్బబ్బ పులుపు ఇలాగా అబ్బబ్బ పులుపు తిననే తినను. తీయని నారింజ తింటే హాయ్ హాయ్. తింటే హాయ్ హాయ్. ప్రశాంత్ ఎలా చూడు. తింటే హాయ్ హాయ్. పిల్లలు అంగన్వాడీ చిల్డ్రా, వెరీ గుడ్ చిల్డ్రా. అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య. సరే ఇప్పుడు తెలుగులో ఒక పాట నేర్చుకుందామే. సరే రెడీ? సరే చూడండి. శర్మిల దా చెప్పండి. నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, రెండు చేతులతో చూపించాలి ఇలాగా. కాంతుల కళ్ళు, కొట్టేరు ముక్కు, తెల్లని పళ్ళు, చిన్ని నోరు, బొగ్గని చుక్క, మా మంచి బాబాయి. మళ్ళీ నా వైపు తిరిగి చూడండి. నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, ఏ కళ్ళు చూపించండి ఇలాగా. నా వైపు చూపించండి. కాంతుల కళ్ళు, కొట్టేరు ముక్కు, తెల్లని పళ్ళు, చిన్ని నోరు. ఏది చూపించండి? చిన్ని నోరు, బొగ్గని చుక్క. ఇలాగా బొగ్గని చుక్క, మా మంచి బాబాయి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి పిల్లలు. అందరూ చేతులు దండ కట్టండి. నా వైపే చూడండి, దిక్కులు చూడొద్దు. నా వైపు చూడండి. చూస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. టీచర్ అంటే ఏంటి? టీచర్ అంటే గురువు. టీచర్ అంటే గురువు. డాక్టర్ అంటే వైద్యుడు. డాక్టర్ అంటే వైద్యుడు. పోలీస్ అంటే రక్షక భటుడు. డ్రైవర్ అంటే వాహనాలు నడుపుతారు కదా, వాహనాలు నడిపే వాళ్ళని డ్రైవర్ అంటారు. టీచర్ అంటే గురువు. డాక్టర్ అంటే వైద్యుడు. పోలీస్ అంటే రక్షక భటుడు. అర్థమైంది కదా? వెరీ గుడ్. సరే ఇప్పుడు నేను బాడీ పార్ట్స్లో కొన్ని అడుగుతాను. ఒకరికి చెప్పండి, మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేస్తాను. హ్యారీ ఇయర్స్
ఇయర్స్ అంటే ఏంటి? ఇయర్స్ అంటే ఏంటి? చెవులు. సుసన్న నెక్ అంటే ఏంటి? నెక్. వెరీ గుడ్. శ్రీవల్లి స్టమక్ అంటే ఏంటి? పొట్ట. శర్మిల ఐస్ అంటే ఏంటి? కళ్ళు. ప్రశాంత్ నోస్ అంటే ఏంటి? నోస్ ఏంటి? ముక్కు. సుశాంత్ చిన్న అంటే ఏంటి? చిన్న. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీకు ఇల్లుందా సాన్విక? ఇల్లుందా? ఎన్ని గదులు ఉంటాయి? ఎన్ని గదులు ఉంటాయి? 2 గదులు ఉంటాయా? ఆ గదిలో ఎవరెవరు ఉంటారు? నువ్వుని ఇంకెవరు ఉంటారు? సైకిల్ తొక్కేవా? బయట వచ్చేసిందా? సైకిల్ ఉంది కదా మీకు? మరి గ్యాస్ ఉందా? ఇంకేమున్నాయి? ఎవరు? ఇంకేమున్నాయి మీకు? సాన్వి ఇలా చూడు, మీ గదిలో ఇంకేమున్నాయి? అవి కాదమ్మా, మీ గదిలో ఏమున్నాయి? ఏమేమి ఉన్నాయి? ఎవరు పాడు చేసేస్తున్నారు? అత్త పాడు చేసేస్తుందా? అత్త నాని పాప పాడు చేసేస్తున్నారా? ఏం చేశారు? ఏం చేశారు? పాడు చేసేసారా? అమ్మతో చెప్పావా? అమ్మ ఏమంది? చెప్పావా? సరే, కానీ మీ ఇంట్లో స్టవ్ ఉందా? స్టవ్ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? ఇంకేమున్నాయి? పప్పులన్నీ తినేసావా? ఫ్రూట్స్, చాక్లెట్స్ ఉన్నాయా? తినేసావా? ఫ్రూట్స్ ఉన్నాయా? ఫ్రూట్స్ తినేసావా? వెజిటేబుల్స్ ఏం చేస్తారు? కూర వండుతారు. వెజిటేబుల్స్ ఏం చేస్తారు? వెజిటేబుల్స్ కర్రీయే వండుతారు. కారంగా ఉంటుందా? ఇంకేముంటాయి? చాక్లెట్స్ ఉన్నాయా ఫ్రిడ్జ్లో? ఐస్ క్రీమ్ తినేసావా? బండి ఉందా మీకు? బండి సైకిలా? సైకిల్ ఎవరు తొక్కుతున్నారు? సైకిల్ ఎవరు తొక్కుతున్నారు? నువ్వే తొక్కుతున్నావా? డాడీకి బండి ఉందా? డ్యూటీకి ఎలా వెళ్తున్నారు? డాడీ డ్యూటీకి ఎలా వెళ్తున్నారు? బండి మీద. ఎలా వెళ్తున్నారు? అలా వెళ్తున్నారా? సరే అయితే, నాని నీకు అన్నం పెడుతుందా? తినిపిస్తుందా నాని? పొద్దున్న లేచిన వెంటనే నానికి నమస్తే చెప్తున్నావా? నానికి నమస్తే చెప్పాలి. మార్నింగ్ అంటున్నావా? ఎవరికి చెప్తున్నావు గుడ్ మార్నింగ్? అమ్మకి, డాడీకి చెప్తున్నావా? నానికి నమస్తే చెప్పాలి, ఓకేనా? అత్తకి గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఓకేనా? ఓకే, అయిపోయి కొట్టు. వెరీ గుడ్. చూడండి, మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి? మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి హరి? 2 గదులు ఉన్నాయా? సుశాంత్, మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? 5 గదులు ఉన్నాయా మీకు? 5 ఎక్కడ ఉన్నాయిరా? 3 ఉన్నాయి. వంటగది ఒకటి, హాల్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి.
మీకెన్ని ఉన్నాయి హ్యారీ? మీకు 3 గదులే ఉన్నాయా? ప్రశాంత్ మీకెన్ని గదులు ఉన్నాయి? ఎన్ని గదులు ఉన్నాయి? ఒకటేనా? సరే అయితే సుశాంత్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? షర్మిల సిరిగిపోతాయి బుక్స్. షర్మిల బుక్స్ సిరిగిపోతాయని చెప్తున్నాను. ఒరే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ గదిలో మీరున్న ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నువ్వు ఇప్పుడున్న ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఉంటారా? ఓకే. హ్యారీ మీ బాబాయ్ మీ ఇంటి దగ్గర ఎందుకుంటాడు? వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు మీ బాబాయ్. మీ ఇంట్లో మీ అమ్మ, నువ్వు, మీ చెల్లి, మీ నాన్న ఉంటారు. అర్థమవుతుందా? హ్యారీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్నయ్య ఉంటారు. ప్రశాంత్ మీ ఇంట్లో ఎవరు ఉంటారు? మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, నువ్వు, మీ అమ్మమ్మ ఉంటారా? హలో ప్రశాంత్ బాగా కూర్చో. చేతులు దండ కట్టండి, చేతులు దండ కట్టండి. పిల్లలు పిల్లలు ఎవరు పలుకుతున్నారు? ఒక్కలే పలుకుతున్నారు, మిగిలిన వాళ్ళకి వినబడలేదా? పిల్లలు పిల్లలు హ్యారీ పలకట్లేదు, హ్యారీ పలకట్లేదు. పిల్లలు సరే, మనం సాధారణంగా పండుగలు జరుపుకుంటాం కదా. ఏం పండుగలు జరుపుకుంటామంటే సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్, వినాయక చవితి, ఇలా చాలా పండుగలు జరుపుకుంటాం కదా. మనం జరుపుకుంటామా? అలాగే ఆగస్ట్ 15 కూడా ఒక పండుగలా మనం జరుపుకుంటాం అన్నమాట. ఏం చేస్తాం? ఆగస్ట్ 15 పండుగలా జరుపుకుంటాం. ఆగస్ట్ 15 రోజున మన స్కూల్లో జెండా ఎగరేస్తాం అన్నమాట. ఆగస్ట్ 15న మన స్కూల్లో జెండా ఎగరవేస్తాం కదా. ఇలా చూడండి, అక్కడ ఏముంది చూస్తున్నారా? జెండా ఎగరవేస్తాం. ఇది ఏంటంటే ఇగో స్కూల్ చూడండి, బుక్లో ఉంది ఫ్లాగ్. ఏంటది? ఫ్లాగ్. జెండాని ఇంగ్లీష్లో ఫ్లాగ్ అంటారు అనమాట. ఫ్లాగ్ అంటారు దాన్ని. సరేనా? అయితే మన ఈ జెండాని మన జాతీయ జెండా అంటారు. ఏమంటారు? జాతీయ జెండా అంటారు. మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి చెప్పండి. 3 రంగులు ఉంటాయి. ఆ రంగుల పేర్లు చెప్పండి. గ్రీన్. 3 కలర్స్ ఉంటాయి మన జెండాలో. ఉంటాయా? 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఆరెంజ్, వైట్, గ్రీన్. 3 కలర్స్ ఉంటాయి. ఏంటది? మన జాతీయ జెండా. అంటే ఇంగ్లీష్ లో నేషనల్ ఫ్లాగ్ అంటారు. ఏమంటారు? ముందు కూర్చో. ఏమంటారు? నేషనల్ ఫ్లాగ్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో జాతీయ జెండా అంటారు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఓకే, క్లాప్స్ కొట్టండి అయితే.